హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు అడవి శాఖకి సంబంధించినటువంటి ఒక రివ్యూ మీటింగ్ నేను పెట్టుకున్నారు. దాంట్లో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది. దాని మీద విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్. నిన్న పవన్ కళ్యాణ్ గారు అడవి శాఖకి సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. దాంట్లో ఒక వర్క్ షాప్ కూడా చేశారు. అంతేకాదు అధికారుల మీద ఎవరైనా దౌర్జన్యం చేసిన గతంలో జరిగినటువంటి పరిస్థితికి ఇలాంటివి చేస్తే కనుక ఉపేక్షించేది లేదు. అలాగే అడవి శాఖకి సంబంధించిన బదిలీల గురించి, జాబ్ రిక్రూట్మెంట్స్ గురించి చాలా విషయాలు చర్చించారు. అసలు ఎలా చూడాలి సార్ దీన్ని? డెఫినెట్గా అండి హరీష్ గారు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక శాఖ మంత్రి యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయనకి ఇష్టపడి తీసుకున్నాను ఈ శాఖ అని చెప్పాడు. బహిరంగానే చెప్పినమాట. వాస్తవం చాలామంది అటవీ శాఖ అంటే గ్రామీణాభివృద్ధి అంటే పంచాయతీలు అంటే ఏముంది, దీంట్లో నిధులు ఉంటాయి, ఏముంటాయి, ఆదాయం ఏముంటుంది అనుకుంటారు. హైరార్కీ ప్రాధాన్యత క్రమంలో ఏముంటుంది, సీఎం తర్వాత హోమ్ మినిస్టర్, లా అండ్ ఆర్డర్, రెవెన్యూ, ఫైనాన్స్, కానీ ఏరి కోరి ఎందుకు ఈ శాఖలు తీసుకున్నాడని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఈరోజు గ్రామాలకు ఇవన్నీ తీసుకొచ్చారు. అస్తవ్యస్తమైన వ్యవస్థని, రోడ్లని బాగు చేశారు. పంచాయతీలకు మంచి శోభ తీసుకొచ్చారు. స్కూల్స్కి మంచిగా ఉన్నాయి. ఆనాడు నాడు నేడు అని చెప్పేసి గతంలో చేస్తే స్కూల్స్, వ్యవస్థలు, రాజకీయ జోక్యం ఏవైనా మనం తెలుసుకున్న అంశమే. కాదు ఇక్కడ చేయాలని చిత్తశుద్ధి ఉన్నప్పుడు డెఫినెట్గా అక్కడున్న ఆ సీట్లు ఎవరున్నా కానీ చేయగలరు. అది పవన్ కళ్యాణ్ గారికి మీరు చెప్పినట్టుగా 22% అటవీ శాఖ, అటవీ ప్రాంతం ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. దాన్ని విజన్ 2047 స్వర్ణాంధ్ర దిశగా తీసుకెళ్లాలంటే 50% అటవీ విస్తీర్ణం పెంచాలి. ముఖ్యంగా స్కూల్స్లో, కాలేజీల్లో కూడా అవేర్నెస్ తీసుకురావాలి. మొక్కలు పెంచడం అని స్వతహాగా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా మొక్కలతో మాట్లాడతారు. ఆయన వ్యవసాయం ఏం ఆశించకుండా మొక్క పెరిగింది, మనం కూర్చోటానికి కుర్చీ అవుతుంది, పడుకునేటప్పుడు బెడ్, చివరికి చనిపోయేటప్పుడు కూడా 4 కట్లే, ఏమి మనం తీసుకెళ్ళాం, మంచి ఆక్సిజన్ వస్తుంది. మరి ఆయన నేచర్కి దగ్గరగా ఉన్న వ్యక్తి, నేచర్తోనే ఉండే వ్యక్తి, సమాజం మీద పూర్తి అవగాహన చేసుకున్న వ్యక్తి. కాబట్టి ఆ శాఖ మంత్రిగా, యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా రాష్ట్రంలో ఉన్న అటవీ శాఖ అధికారులందరినీ కూడా పిలిచి నేనున్నాను, మీరు బాధ్యతగా పనిచేయండి, మీకు మీ మీద దాడులు జరుగుతుంటే ఎవరైనా కానీ ఎమ్మెల్యే ప్రభుత్వంలో కోట ప్రభుత్వంలో మనం చూసాం. శ్రీశైలం పాత్ర జరిగింది. అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యే చేసిన దౌర్జన్యం మనం చూసిన అంశం. దీంట్లో చాలా కఠినంగా నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఎంత పొజిషన్లో ఉన్నా అని చెప్పారు. తన తోటి ఎమ్మెల్యేలకి ఒక వార్న్ చేసినట్టుగా. వాళ్ళు మంత్రులైన ఎవరైనా అటవీలు, భూములను కాపాడే వాళ్ళ మీద దాడులు చేసే ఉపయోగం ఏంటి? అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి నేను మీకున్నాను అనే భరోసా ఇచ్చారు. 2, అటవీ శాఖలో మీకు ప్రాధాన్యత క్రమం, మీ యొక్క పనితీరును బట్టి ఎటువంటి సింగిల్ రూపాయి లంచం లేకుండా, ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం పంచాయతీరాజ్లో 20,000 ఉద్యోగాలు సింగిల్ రూపాయి లేకుండా ఇప్పుడు తీసుకునే విధంగా జరిగింది. చరిత్రలో ఫస్ట్ టైం అనమాట. సమర్థవంతమైన ఆఫీసర్స్ అక్కడ ఉన్నారు. కృష్ణతేజ గారు ఉన్నారు, మిగతా ఐఏఎస్ ఆఫీసరు అందరూ ఉన్నారు, చక్కగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి సమర్థతగా పీట వేసి ఎవరైతే సమర్థవంతంగా పనిచేసే వాళ్ళు ఆయన ఎమ్మటి ఉన్నారు. అంటే నిన్న జరిగిన దాంట్లో మొట్టమొదటిసారిగా ఒక యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా, అటవీ శాఖ మంత్రిగా, అటవీ పంచాయతీరాజు, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్, పర్యావరణంతో పాటుగా రూరల్ వాటర్ సప్లై, సైన్స్ అండ్ టెక్నాలజీ, అన్ని శాఖలు ఆయనయే. కాబట్టి ఆయన ముందు పిలిచారు. ప్రోటోకాల్ ప్రకారం చూడండి. 2, ఇంతకుముందు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ హెడ్గా పనిచేసిన పశుమర్తి మల్లికార్జున గారు సమర్థవంతమైన ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా పేరుంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. ఇటు నెహ్రూ జులాజికల్ పార్క్ కావచ్చు, అటు తిరుపతి పరిసరాలు కావచ్చు, ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు, అడవులను సంరక్షించిన విషయం, జూలు అభివృద్ధి చేయటం, ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తా ఇష్టపడి ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన రిటైర్ అయిన 6 సంవత్సరాలకి ఆయనే అడ్వైజర్ కావాలని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చుకున్నారు. ఆయన్ని పిలిచారు, ఆయన సలహాలు తీసుకున్నారు. తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన కాంతిలాల్ దండే గారిని పిలిచారు. తర్వాత చలపతిరావు గారు ఇప్పుడు ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఆయన్ని, మిగతా ఐఎఫ్ఎస్ఎల్ని, కృష్ణా జిల్లా కలెక్టర్ని అందరిని కూడా పిలవటం ఏదైతే ఉందో ఒక మంచి వాతావరణం. ఎందుకంటే అంతరించిపోతున్న అడవులను, ఆక్రమించుకుంటున్న అడవులను, ఇష్టానుసారంగా అడవుల్ని ఆక్రమించుకుంటూ ఉంటే ఎలా? అది కుదరదు కదా. మరి అటవీ శాఖలో ఉన్న అక్కడ తయారైన ఉత్పత్తులను, అక్కడ పనిచేసే, అక్కడ జీవించే గిరిజనుల్ని మార్కెట్ వాల్యూ ఉండేటట్టుగా చేయటం అనేది మంచి పరిణామంగా మనం చూడొచ్చండి. ఓకే. ఇకపోతే దీంట్లోనే మనకి పవన్ కళ్యాణ్ గారు ఇంకో కొత్త డెసిషన్ కూడా తీసుకున్నారు సార్. నిన్న
ఏదైతే ఏటికొప్పాకు సంబంధించినటువంటి బొమ్మలు, కోటిపల్లి బొమ్మలు ఇలాంటివి ఉంటాయో వాటికి అడవి శాఖకు సంబంధించినటువంటి వుడ్ని అంటే చెట్ల ద్వారా వచ్చి ఆ చెట్లని అక్కడ పెంచి సపరేట్గా వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక ఆలోచన. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కానీ ఏ గవర్నమెంట్కి కానీ వాళ్ళకి అలా ఇచ్చింది లేదనేది చాలామంది వాదన. డెఫినెట్గా అండి. అంటే ప్రాక్టికల్గా దగ్గరుండే మనిషి కాబట్టి మీరు చెప్పినట్టు ఈ రెండు ముందు కొండపల్లి బొమ్మలు చూసాం. ఇదివరకులాగా బొకేలు శాల్వాస్ కట్టే మన అంతరించిపోతున్న మన యొక్క దీన్ని బయటికి తీసుకురావటం, మన చరిత్ర తిరుమల గారి చరిత్ర తీసుకురావటం మొదటి నుంచి ఆయన తెలుసు కాబట్టి కొండపల్లి బొమ్మల్ని ఇవ్వటం వచ్చిన గెస్టులకి, ఆ లక్క బొమ్మల్ని, ఏటి కొప్పాక, ఇకపోతే ఉత్తరాంధ్రలో తయారు చేయ అయి కావచ్చు, లక్క పరిశ్రమలు కావచ్చు, దీంతో పాటు అరకు టీ కూడా మనం చూసాం. అక్కడ ట్రైబల్స్ అరకు కాఫీకి ఆయనే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. మరి ఇంత ముందు 7 దశాబ్దాలైన స్వతంత్రం వచ్చి కనీసం రోడ్లు లేని ఆ గిరిజన ప్రాంతాలకి కనెక్టివిటీ ఏర్పాటు చేశారు. పంటిల్లో తీసుకొచ్చారు గర్భిణీ స్త్రీలు కూడా. మధ్యలోనే వాళ్ళ పాపం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ 100 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేశారు. వాళ్ళకి ఈయన సొంతంగా వాళ్ళకి షూస్ పంపించాడు, చలికాలంలో చెప్పులు పంపించాడు, తర్వాత వాళ్ళ సైజుని బట్టి 2 జతలు, తర్వాత రగ్గులు పంపించారు, మామిడికాయలు పంపించారు. సరే మనం ఎప్పుడైనా చూసామండి ఈ 7 దశాబ్దాలు అటువంటి వ్యక్తిని చూసామా? అవును సార్. అక్కడ ఆ ప్రాంతం అంతా వైసీపీ వాళ్ళు గెలిచింది, అరకు పాడారు, ఎంపీ కూడా అక్కడ గెలిచారు. కానీ వాళ్ళంతా మన వాళ్ళే. ఆ బాధ్యత ఏదైతే ఉందో ఆయనని చెప్పింది అంతరించిపోతున్న అటవీ శాఖ ఉత్పత్తులు కావచ్చు, దాన్ని మార్కెట్ ధర తీసుకొచ్చి వాళ్ళు మనమే అనే భావన తీసుకొస్తాను. వాళ్ళకి మంచి అవకాశం ఇచ్చినట్టు అంతే కదండి హరీష్ గారు. నిన్న ఆయన చెప్పిందంటూ చూస్తే కనుక మనం అడవులు సముద్ర తీర ప్రాంతంలో కూడా ఏమవుతుంది, ఆ చెట్లు, ఈత చెట్లు వీటన్నిటి కూడా కోతకు గురి కావడానికి ఈ బలంగా అడ్డుగా ఉంటాయి, అవి కాపాడుతాయి. మనం అక్కడ దాకా ఎందుకు విశాఖపట్నం చూస్తే మనం రిషికొండ బీచ్లో కొండలను కూడా తొలిచేసేసి సహసిద్ధంగా ఏర్పడిన కొండలు తొలిచేసి పైన ప్యాలెస్ కట్టారు. 500 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్. ఫ్యాన్ ఏమో 4 లక్షలంట, తబ్బేమో 20 లక్షలంట. అంత గతంలో ముఖ్యమంత్రి గారి కోసం కట్టింది. మరి సహసిద్ధంగా ఏర్పడిన వనరుల్ని విచ్ఛిన్నం చేస్తే గత ప్రభుత్వం ఈ వనరులను కాపాడుకోవాలన్న ఆలోచన ఏదైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారో అందరూ హర్షిస్తున్నారు. మరి ప్రకృతిలో పనిచేసే వనజీవులు ఈ ఉన్నాయి కదా, వేనుగులు, ఇవి కూడా మనతో పాటు ఉండే ఉత్పత్తులు. అక్కడ వ్యవసాయం పండే చిత్తూరు పరిసర ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర కావచ్చు, అటవీ చేతికి వచ్చిన పంటను ధ్వంసం చేస్తుంటే కుంకి ఏనుగుల్ని కర్ణాటక నుంచి తీసుకొచ్చి అవి చేస్తున్నాడు. ఈ రెడ్ శాండిల్స్ ఎప్పుడైనా చూసారా? ఈ 18 మాసాల్లో భయం అనేది కలిగింది. ఈ పుష్పరాజులకి భయం అనేది కలిగింది. ఎక్కడ పట్టుబడింది మనం చూసాం. ఫస్ట్ లో 1-2 చోట్ల ఉంటే చూసాం, తర్వాత ఎక్కడో నేపాల్ సరిహద్దులు కూడా పట్టుకున్నారు. ఎర్రచందనం ప్రపంచంలో ఎక్కడ లేని నాణ్యత అనేది శేషాచలంకోటలో. దాన్ని పరీక్షించడానికి టాస్క్ ఫోర్స్, వాళ్ళకి అవసరమైతే ఆయుధాలు ఇస్తున్నారు. అంటే ఎన్నిటి ఒక ఎత్తు అయితే హరీష్ గారు నేను చూసిన దాంట్లో నేను మీకున్నాననే భరోసా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం గతంలో ఏ మంత్రి కూడా చేయని విధంగా వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఆ వర్క్ షాప్ లో కనపడుతుంది. వాళ్ళ మొక్కల్లో ఆనందం కనపడుతుంది. వాళ్ళ ఇప్పుడు మీరు చెప్పిన పసుమర్తి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికైనా మా శాఖకి ఒక మంచి అవకాశం వచ్చింది మేము పని చేసుకోవడానికి. అవును, అంతే కదండి. దాని అవగతం ఉంది. ఆ శాఖలో మీకు నేనున్న భరోసా ఇస్తే వాళ్ళు ఇంకా దూచుకొని వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆ శాఖలు, అటవీ శాఖకి కావచ్చు, తీర ప్రాంత పరిరక్షణ కావచ్చు, నేనున్నాను, మీకు డెఫినెట్గా మీకు చేస్తాను, తప్పకుండా దీన్ని సీఎం దృష్టి కూడా తీసుకెళ్తాను. మేము కలిసి అటవులు కాపాడటానికి ఉన్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా 2040 నాటికి విజన్తో ముందుకెళ్తాం. మీరందరూ భాగస్వాములు కాండి. మీకు ఏది జరిగినా, మీ జోలికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళని మాత్రం ఒక రకంగా ఆయన చెప్పిన మాటనేది చాలా స్టింజింగ్, అంటే కఠినంగా వాళ్ళపై నిర్ణయాలు, వాళ్ళు ఎంత పొజిషన్లో ఉన్నా ఉపేక్షించమనేది ఆ భరోసాని అటవీ శాఖ అధికారులకి ఈ వర్క్షాప్లో ఇచ్చినట్టుగా స్పష్టంగా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.